అనంతపురం జిల్లాలో రాప్తాడ్ నుంచి సిద్ధం అంటూ ఎన్నికల శంఖారావాన్ని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూరించబోతున్నారు. ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని రేపు అనంతపురం జిల్లా రాప్తాడు పట్టణంలో నుంచి ఏదైతే భారీ బహిరంగ సభతో ప్రారంభం చేయబోతోంది. దాదాపుగా 4 లక్షల పైగా కార్యకర్తలు, నాయకులు, ప్రజల్ని ఇక్కడికి రప్పించే పరిస్థితి అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసామంటే భారీ పెద్ద ఎత్తున ఇంతవరకు కూడా ఈ 2024 ఎన్నికల్లో సిద్ధం అనే కార్యక్రమంతో ఏదైతే 2 చోట్ల సభలు జరిగాయో దానికంటే కూడా ఈ 3వ సభ జరగబోతోంది. అత్యంత భారీ అంచనాలతో పెద్ద ఎత్తున ఒక సభా మండపాన్ని కూడా వేశారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, బీసీ, ఎస్టీలకి ఏదైతే లబ్ధి చేకూర్చాలో ఇవ్వడం జరిగిందో దాని గురించి కావచ్చు, ముఖ్యంగా మహిళలకు కావచ్చు, చిన్నారులకు ఈ అమ్మ దీవెన ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అటువంటి కార్యక్రమాల గురించి కాబట్టి ఓవరాల్గా కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు చేశారో, ఏదైతే చెప్పారో ఆ కార్యక్రమాల్ని చెప్పే ప్రయత్నం స్పష్టంగా ఇచ్చే సందేశంగా ఇది ఒక రకంగా తీసుకోవచ్చు. ఇది ఒక పెద్ద ఎత్తున ఒక సభ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక చరిత్రలో నిలిచిపోతుంది అన్నది కూడా ఒక రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమానికి దాదాపుగా అనంతపురం జిల్లానే కాకుండా ఈ పుట్టపర్తి జిల్లానే కాకుండా దాదాపుగా ఈ దగ్గరలో ఉన్న జిల్లాలు అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, తిరుపతి జిల్లా, అదేవిధంగా ఏదైతే ఉన్నాయో దాదాపుగా 7-8 జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కూడా ఇక్కడికి హాజరయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది. దానికోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనం ఒకసారి చూసామంటే ఇక్కడ పార్కింగ్ కోసం కావచ్చు, అదేవిధంగా వెహికల్స్ పార్కింగ్ పెట్టడానికి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలోనే వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా. అదేవిధంగా వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు కూడా సపరేట్గా బోధనా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా వందలాది మంది పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఎస్పీ అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ గారి ఆదేశాలతో పూర్తిగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ అయిపోయినాయి. ఇప్పటికే రాష్ట్రంలోని వైసీపీ ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చేసి వాళ్ళు మొత్తం పరిశీలన చేయడం జరుగుతుంది. ఇక్కడే పర్యవేక్షణలో కూడా చేస్తున్నారు. రేపు వచ్చేసి ఇక్కడ నుంచి 2024 వైసీపీ మరొక్కసారి గెలుపు కోసం ఒక శంఖారావాన్ని పెద్ద ఎత్తున పూరించబోతోంది అని కూడా వీళ్ళ ఆశాభావం అనేది వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360.